హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 వాన్ విజయం. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. ఈరోజు భారత్ శక్తి పేపర్లో ఒక ప్రధానమైనటువంటి వార్త వచ్చింది. అది మరి జిహెచ్ఎంసీ పరిధిలో అసలు ఏం జరుగుతుంది, ఏం మాయ జరుగుతుంది, ఎన్ని వార్తలు రాసినా, ఎన్ని ఆర్టికల్ రాసినా, ఎన్ని వీడియోలు చేసినా కూడా మరి మున్సిపల్ శాఖ మంత్రికి పట్టదు, ఇక్కడ మున్సిపల్ అధికారులకు పట్టదు. ఈ భాగవతం ఇట్నే కంటిన్యూ అయితేనే ఉంటుంది. ప్రభుత్వానికి లాస్ వచ్చేటట్టు పైసలు లేకుండా మొత్తం మధ్యవర్తుల జేబులు నింపుకునేటువంటి కార్యక్రమము కొనసాగుతూనే ఉంది. ఈ అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్లు, అక్రమంగా నిర్మించేటువంటి వాటికి ఒత్తాసు పలికేటువంటి అధికారులు, మరి ఇది ఈ పర్వం ఇట్లే కొనసాగుతుంది ఏందనేది దానికి సంబంధించినటువంటి వార్తే మళ్ళీ ఈరోజు భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి చూస్తున్నాం. మున్సిపల్ మాఫియా మత్తు ఇది చూడరి. మున్సిపల్ శాఖకు మొత్తము అది మొత్తం కూడా ఒక మాఫియా లాగా మారిపోయి మత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. మరి ఆ హెడ్డింగ్ కూడా అట్లనే ఉంది, వాళ్ళు చేసే పని కూడా అట్లనే కనిపిస్తుంది ఇక్కడ. అక్రమ నిర్మాణాల ఊరేగింపు. ఎల్బీ నగర్ చింతలకుంటలో చట్టాలను బూడిద చేసిన అక్రమార్కులు. ఇది ఎక్కడనో కాదు, మున్సిపల్ ఆఫీస్ కూతవేటి దూరం ఇక్కడ చింతలకుంట మెయిన్ రోడ్డు, ఇక్కడ జరిగేది కూడా మున్సిపల్ అధికారులకు అసలు కనిపిస్తారు వాళ్ళకి. మరి ఇదేం జరుగుతుందో, ఎందుకో ఇంత ఘోరంగా తయారై మరి ఇట్లా ఈ ముడుపులకు ఆశపడి ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు చూస్తున్నట్టు ఎందుకు వదిలేస్తుందో, మరి వీళ్ళకు ఎలాంటి మరి పరిణామం జరిగితే బాగుంటుందో. ఇప్పటికే కోట్ల హైడ్రా లాంటి పెద్ద వ్యవస్థకే చుక్కెదురై అవసరమైతే రంగనాథుని జైల్లో పెట్టేదాకా తీసుకెళ్ళింది కోర్టు చట్టాలు. మరి వీళ్ళకి ఆ చట్టాలు పనిచేస్తలేవు, కోర్టులు భయపడవు, ప్రజలకు భయపడరు, మీడియాకు భయపడలేరు, పేపర్కు భయపడలేరు. మున్సిపల్ వ్యవస్థలో ఇంత పెద్ద మాఫియా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక మరి ఉన్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి కూడా పట్టించుకునే పరిస్థితి లేడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ చింతలకుంటలో జరిగేటువంటి మరి ఈ నిర్మాణాలకు చట్టాలను బూడిద చేసినటువంటి అక్రమార్కులు, రెసిడెన్షియల్ అనుమతులతోటి భారీ వాణిజ్య సముదాయం, అధికారుల అండదండతో 100% ఉల్లంఘన, విశాల్ మార్ట్ బిల్డింగు, సరస్వతి ఆర్కేడ్ అక్రమ నిర్మాణదారులు ఇటు కోర్టును, మున్సిపల్ నిబంధనలను హేళన చేస్తున్నారు. ఆక్యుపెన్సీ తర్వాత అదనపు అంతస్తులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న ఎస్టీఎంటీ, మరి లక్షల్లో మున్సిపల్ ఖజానాకు గండి. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ దృష్టి పెట్టాలని చెప్పి ఇక్కడ భారత్ శక్తి మరి ఇంత కష్టపడి రాసినటువంటి ఈ వార్త చదివి కూడా మరి ఏం తెలియనట్టు వ్యవహరిస్తున్నటువంటి మున్సిపల్ విభాగం. ఇక్కడ చూడండి, ఈ విశాల్ మార్ట్ బిల్డింగ్ ఒకటి, సరస్వతి ఆర్కేడ్, ఈ రెండు కూడా అక్రమ నిర్మాణదారులు. వీళ్ళిద్దరు కూడా అక్రమంగా నిర్మించుకొని ఈ రెసిడెన్షియల్ పర్మిషన్ తోటి ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్ నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనకు. మరి వీళ్ళు కోర్టును, మున్సిపల్ నిబంధనలు మొత్తం కూడా లెక్క చేసినట్టే ఇక్కడ తప్పనిపిస్తుంది. మున్సిపల్ నిబంధనలు అంటే మున్సిపల్ అధికారులు వీళ్ళకు ఒత్తాసు పలుకుతూ వీళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని పర్మిషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఈ ఇల్లు కట్టుకుంటామని చెప్పి పర్మిషన్ తీసుకొని నిర్మాణం అయినాక వాళ్ళ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్నాక మళ్ళీ అదనమైనటువంటి ఫ్లోర్లో నిర్వహించి దాన్ని కమర్షియల్ కింద కిరాయిలకు ఇచ్చుకొని డబ్బులు సంపాదించుకొని ప్రభుత్వానికి గండిగొట్టే పని చేస్తున్నటువంటి అక్రమార్కులకు మరి మున్సిపల్ వ్యవస్థ మొత్తం కూడా మాఫియా లాగా తయారైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ దృష్టి పెట్టాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి వార్తను చూస్తున్నాం. అదనపు అంతస్తులు ప్రమాదాలకు తివాచి. భవన యజమాని మున్సిపల్ నిబంధనలను 100% తుంగలో దొక్కి నివాస భవనంగా చూపించి అనుమతులు తెచ్చుకోవడం, ఆపై నివాస అర్హత పత్రం అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందడం, ఆ తర్వాత ఏకంగా అదనపు అంతస్తులను నిర్మించడం ఇక్కడ పరిపాటిగా మారిపోయింది. ఇది ఈ బిల్డింగు మరి వీళ్ళు హౌస్ కట్టుకుంటామని చెప్పి పర్మిషన్ తీసుకొని, రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పినట్టు G+2 2 ఏదో లేపుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని ఆ తర్వాత 3, 4, 5 ఫ్లోర్ల దాకా పెంట్ హౌస్లు కూడా వేసుకొని సెట్ బ్యాక్ లేకుండా సెల్లార్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మరి వీళ్ళు ప్రభుత్వాన్ని గండి కొట్టి ఇట్లా అక్రమ నిర్మాణాలు చేసుకుంటున్నటువంటి దానికి చూస్తే ఇక్కడ చట్ట విరుద్ధమైనటువంటి సెల్లార్, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా భూమిని తవ్వి ప్రమాదకర రీతిలో సెల్లార్ నిర్మించడం కూడా జరిగింది ఇక్కడ. మరి ఈ ఖాళీ స్థలం శూన్యం, భవనం చుట్టూ వదలాల్సినటువంటి కనీస స్థలాన్ని సెట్ బ్యాక్ లేకుండా కాజేసి సరిహద్దులు దాటి నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. స్థానికులు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇకపోతే అగ్నిమాపక రక్షణకు మంగళం. అత్యవసర సమయాల్లో అగ్నిమాపక మరి శకటాలు తిరిగేందుకు కూడా స్థలం లేకుండా నిర్మాణం పూర్తి చేసింది. ఇక్కడ ఏంటంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే దాని చుట్టూ
అగ్నిమాపక యంత్రం వచ్చి అంటే వాహనం తిరిగి పోయేటట్టు ఉండేటువంటి ప్లేస్ను కూడా వదలకుండా సెట్ బ్యాక్ లేకుండా మరి మొత్తం కూడా ఆక్రమించుకొని సెల్లార్ను దొవ్వినటువంటి పరిస్థితి, పక్క యజమానులకు కూడా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి పక్కన ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అత్యవసర సమయాల్లో అగ్నిమాపక శకటాలు తిరిగేందుకు కూడా స్థలం లేకుండా నిర్మాణం పూర్తి చేశారు. భవిష్యత్తులో ఏ చిన్న ప్రమాదం జరిగినా వందలాది మంది ప్రాణాలు గాల్లో కలవడం ఖాయంగా కనిపిస్తుంది. పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల కళ్ళెదుటే ఈ యొక్క అక్రమ సామ్రాజ్యం విస్తరిస్తున్నా చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదులు వెలువెత్తుతున్నా, పత్రికల్లో కథనాలు వస్తున్నా, మరి టీవీలో వీడియోలు వస్తున్నా యంత్రాంగంలో చలన మాత్రం లేకపోవడం వెనుక పెద్ద ఎత్తున రూపాయి ఒప్పందాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది మున్సిపల్ వ్యవస్థలో జరిగేటువంటి మరి ఒక అలసత్వం అనాలన్నా, అవినీతి అనాలన్నా, దీన్ని ఏమనాలి, ఒక మాఫియా అనాలన్నా, మాఫియా అనైతే పేరు పెట్టింది. ఇంత దుర్మార్గమా? భయం లేదు, భక్తి లేదా? దీనికి ఏమి లేదు, ఇష్టానురాజ్యంగా మరి ఈ యొక్క మున్సిపల్ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది. ప్రజాధనానికి గండి సామాన్యుడిపై ప్రతాపమా? మల్కాజ్గిరి పురపాలక సంఘం ఇప్పటికే లోటు బడ్జెట్తో కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి అక్రమ వాణిజ్య నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి లక్షలాది రూపాయల పన్నుల ఆదాయానికి భారీగా గండి పడుతుందనేది వాస్తవం. ఇది ఇంటి పర్మిషన్ తీసుకుంటే ఒక లెక్క ఉంటుంది, మరి కమర్షియల్ పర్మిషన్ తీసుకుంటే ఒక లెక్క. అంటే ఆ డబ్బు పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు తక్కువ డబ్బులతోటి ఇంటి పర్మిషన్ తీసుకొని రెసిడెన్షియల్ పర్మిషను ఇక్కడ కమర్షియల్గా చేసుకునేటువంటి తెలివితోటి చేసుకొని అక్కడ వాళ్ళకు జేబును నింపుతూ ప్రభుత్వాన్ని గండి కొట్టేటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. ఇక పౌరుల నిలదీత 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునే సామాన్యుడిని ముప్పు తిప్పలు పెట్టి కాళ్ళు అరిగేలా తిప్పి అధికారులు కోట్లాది రూపాయల వాణిజ్య భవనాలను మరి వాళ్ళు గతంలో చింతలకుంట పల్లవి గార్డెన్స్ పక్కన నిర్మించినటువంటి ఒక బహుళ వ్యాపార భవన యజమాని కూడా ఇదే దొంగదారిన ఎంచుకున్నారని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఇది ఎక్కడ? ఇంకా చింతలకుంటలో ఉన్నటువంటి పల్లవి గార్డెన్స్ పక్కన ఒక పెద్ద నిర్మాణం జరిగింది, బహుళ అంతస్తుల భవనం. ఇది కూడా అట్లే జరిగిందట, దొంగదారిన. స్థానికులు గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టి కూడా ఇక్కడ అంతా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరి భవనంపై కేసులు, సౌర విద్యుత్ రేకులు వేసుకుంటానని తప్పుడు ప్రమాణ పత్రం సమర్పించి భవనాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంటే ఎవరైనా కంప్లైంట్ చేయగానే ఏం చేస్తుండ్రు, మేము పైన మరి సోలార్ సిస్టమ్ పెట్టుకుంటున్నాం అని చెప్పి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని మెల్లగా ఆ పేరుతోటి మరి అదనమైనటువంటి ఫ్లోర్లు వేసుకోవడం, తర్వాత పెంట్ హౌస్లు వేసుకునేటువంటి నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఇప్పుడు ఈ పండుగ సరస్వతి ఆర్కేడ్ యాజమాన్యం కూడా అదే తరహాలో కోర్టులను అధికారులను బురిడి కొట్టించేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం ఇదేగా కోర్టును కూడా కళ్ళు కప్పి పర్మిషన్లు తెచ్చుకొని కట్టుకుంటున్నటువంటి వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సింది మరి జిహెచ్ఎంసీ అధికారులే. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ముడుపులకు ఆశపడి వాటిని గాలి కొదిలేసి కూర్చున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తక్షణమే భవనాన్ని సీజ్ చేయాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తులు వీడాలి. మరి నాగోల్ విభాగాధికారులు, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ మరియు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉందో ఎల్బీ నగర్ కమిషనర్ మరియు మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరు వీళ్ళంతా కూడా వెంటనే వీటి మీద చర్యలు తీసుకోమని చెప్పి రాసి విసుకొచ్చింది. కానీ ఒక్క అధికారి కూడా రాడు. ఎందుకంటే వీళ్ళందరూ మడుపుల ముత్తులో మరి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రజాధనాన్ని దోసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగమాడుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణం నిలిపివేసి భవనాన్ని సీజ్ చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన అధికారులపై మరి అక్రమ నిర్మాణదారుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మరి ఇక్కడ దాపురించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది మరి ఎల్బీ నగర్లో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ మనం. ఇది బడాబాబులకు ఒక తీరుగా ఉంది పర్మిషన్లు. ఈ మామూలుడు మరి ఒక సామాన్యుడు 100 గజాలలో కట్టుకోవాలంటే కూడా ఎన్నో ఆంక్షలు పెట్టి ఎన్నో ఒత్తిళ్లకు గురి చేసేటువంటి పరిస్థితి. అధికారులు అయితే మొత్తానికి ఎవరైతే ముడుపులు చెల్లించుకుంటుండ్రో వాళ్ళకే పెద్దపీట వేస్తూ మరి ప్రభుత్వానికి గండి కొట్టే దిశగా మరి యొక్క అధికారులు చూడనట్టుండేటువంటి పరిస్థితికి ప్రజల ఆందోళన చెందుతూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి ఇలాంటి అక్రమ నిర్మాణాలను మరి ఆప్తరా లేరా, ఏం జరుగుతుంది ఏంది రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ నగరంలో
మరి ఒక మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి మాత్రం దృష్టి పెట్టమని చెప్తే ఆయన సీటు మీద దృష్టి పెట్టుకొని ఉంటుండు. ఆయన ఏం చూడలేని పరిస్థితి. అందుకనే ఇంత ఘోరంగా ఈ యొక్క మున్సిపల్ వ్యవస్థ మాత్రం ఇట్లా తయారయ్యి మరి ఒక అక్రమార్కులకు కొమ్ముగాసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మున్సిపల్ వ్యవస్థ, దీనికి మరి ప్రజలు ఎన్నడో ఒకరోజు తిరుగుబాటు చేస్తారు. ఈ అక్రమ నిర్మాణాలపైన ప్రజలు ఆందోళన చేస్తే తప్ప అధికారులు బయటకు వచ్చి వాటిని కూల్చే పరిస్థితి కనిపిస్తలేదు. మరి నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన వార్తలతో మీ ఒక ఎపిసోడ్లో వచ్చేటువంటి మొత్తం ఈ కథనాలను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది గ్లోబల్ 360 టీవీ. భారత్ శక్తి తన ప్రాణం పెట్టి ఇలాంటి అక్రమార్కులకు సంబంధించినటువంటి వార్తలను వెలికితీస్తూ మరి ప్రజల కళ్ళు తెరిపించి అధికారుల కళ్ళు తెరిపించేలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి దానికి ప్రజల మద్దతు ఉన్నప్పటికీ అధికారులు మత్తులో ఉంటూ ఈ అక్రమదారులను మరి ఆ అక్రమ కట్టడాలను కూల్చే దిశగా పనిచేయడానికి మరి వెనకాడికి ఎందుకు వేస్తున్నారు, దీని వెనుక ఎవరి హస్తం ఉందనేటువంటిది ప్రజలు మాత్రం అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాము. ఇలాంటి వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. ఈ వీడియోను స్కిప్ చేయకుండా మరి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.